హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ సమ్ చేస్తున్నాం కదా. ఎగ్జాంపుల్ సమ్స్లో మనం 3 సమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు ఫోర్త్ సమ్. ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది సింగిల్ స్టార్ అయినా, డబుల్ స్టార్ అయినా, త్రిబుల్ స్టార్ అయినా 3 ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి a + b + c = π/2 ఇఫ్ a + b + c = π/2 then show that, then st అంటే షో దట్ అని అర్థం. షో దట్ ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 7 మార్క్ క్వశ్చన్. ఇది కూడా 7 మార్క్స్. sin² a ప్లస్ sin² b ప్లస్ sin² c = 1 - 2 sin a sin b sin c. ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్ చెప్పాం కదా, ఇంతకు ముందు క్లాస్లో ఎగ్జాంపుల్ సమ్ చెప్పాం. త్రిబుల్ స్టార్, సింగిల్ స్టార్, డబుల్ స్టార్ ఇవన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్సే. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇప్పుడు మనం చెప్పబోయే 6F ఎక్సర్సైజ్ మొత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్కి. అన్నీ కూడా లాంగ్ ఆన్సర్లో వస్తాయి దీంట్లో 7 మార్క్స్ క్వశ్చన్స్. ఈ ఎక్సర్సైజ్ మొత్తం కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు సొల్యూషన్లో LHS ఏమి ఇచ్చాడు మనకి? LHS = sin² a ప్లస్ sin² b ప్లస్ sin² c. చూస్తుండండి, మీకు అర్థమవుతుంది. ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏమవుతుంది? ఇది 2 sin² a ప్లస్ 2 sin² b ప్లస్ 2 sin² c. ఇది ఎందుకు చేశాను ఇలాగా? ఎందుకంటే 2 sin² aకి ఫార్ములా ఉంది. 1 - cos a ఫార్ములా 2 sin² a. అంతేనా? 1 - cos 2a ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 - cos 2a ఉంటే అదేంటి? 2 sin² a. అంతేనా? ఇక్కడ మనకి 2 sin² a ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 1 - cos a కింద రాసుకోవచ్చు కదా. 2 sin² a అంటే 1 - cos 2a కింద రాయొచ్చు కదా. అంటే ఫార్ములాస్ కూడా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 sin² aని 1 - cos 2a కింద రాయొచ్చు. అలాగే 2 sin² bని 1 - cos 2b కింద రాయొచ్చు. 2 sin² cని 1 - cos 2c కింద రాయొచ్చు. ఎందుకంటే సిన్స్ ఇక్కడ ఫార్ములాస్ రాసుకొని రావాలంటే 1 - cos 2a = 2 sin² a. 1 - cos 2b = 2 sin² b. 1 - cos 2c = 2 sin² c. మనకి ఆ ఫార్ములా డబుల్ యాంగిల్ ఫార్ములా చెప్పాం కదా, ఆ ఫార్ములా ప్రకారం మనం వీటిని ఇలా రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇది 1/2. 1 + 1 + 1 ఎంత? 3 మైనస్ ఇది కామన్ తీసామనుకోండి, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. ఓకేనా? అయితే ఇది 1/2. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసిందే. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2కి ఏంటంటే ఐడెంటిటీ 1 + 4 sin a sin b sin c. దీని వాల్యూ సిన్స్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c = 1 + 4 sin a sin b sin c. దీనికి ఇది ఫార్ములా అనమాట. ఓకేనా? దీని వాల్యూ ఇది. ఫార్ములా మీన్స్ వాల్యూ. ఇది 3 - 1 ఎంత? 2. మైనస్ ఇంటూ ప్లస్
minus 4 sin A sin B sin C that is equal to మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 2 4లో 2 టైమ్స్ కాబట్టి 1 మైనస్ 2 sin A sin B sin C that is equal to RHS hence proved. కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్లో ఉన్నాయి, దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే sin 2A ప్లస్ sin 2B ప్లస్ sin 2C ఈజ్ ఈక్వల్ టు 4 cos A cos B cos Cని ప్రూవ్ చేయమన్నాడు. వీటిని ప్రూవ్ చేయాలి, దీన్ని ప్రూవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్లో ప్రూవ్ చేయమండి, రెండు కలిపి 7 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఎలా ప్రూవ్ చేద్దాం? LHS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? sin 2A ప్లస్ sin 2B ప్లస్ sin 2C. LHS ఈజ్ ఈక్వల్ టు sin C ప్లస్ sin Dకి ఫార్ములా అప్లై చేయొచ్చా? దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది? 2 sin C ప్లస్ D బై 2 అంటే 2A ప్లస్ 2B బై 2 cos C మైనస్ D బై 2 అంటే 2A మైనస్ 2B బై 2 ప్లస్ sin 2C. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 sin, ఈ రెండిట్లోనూ 2 కామన్ తీసి దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది మనకి? ఇక్కడ A ప్లస్ B మిగులుతుంది. అలాగే కాస్, ఇక్కడ 2 కామన్ తీసి దీంతో క్యాన్సిల్ చేస్తే A మైనస్ B మిగులుతుంది. అంతగా అర్థం కాబట్టి ఒకసారి ఒక పక్కన చేసుకోండి, చేసి చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? A ప్లస్ B ప్లస్ C కండిషన్ ఇచ్చాడు. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా రాసుకుని లేదంటే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు π బై 2 కండిషన్ ఇచ్చాడు. π బై 2 ఇది కండిషన్. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు π బై 2 అయితే A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు π బై 2 అయితే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? π బై 2 మైనస్ C. దీనికి సైన్ అప్లై చేసాం అనుకోండి, సైన్ అప్లై చేస్తే సైన్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ π బై 2 మైనస్ C. సైన్ 90 మైనస్ C ఎంత? కాస్ C కదా, సో ఇది కాస్ C. సైన్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు కాస్ C. అంటే సైన్ A ప్లస్ B ప్లేస్లో మనం కాస్ C రాయచ్చా? కాస్ C రాయచ్చు. 2 కాస్ C ఇంటూ కాస్ A మైనస్ B ప్లస్, ఇది సైన్ 2A ఫార్ములా ఉంది కదా, సైన్ 2A ఫార్ములాకి మన రెండు ఫార్ములా ఉన్నాయి. 2 కాస్ స్క్వేర్ A మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ A. ఇక్కడ కాస్ C ఉంది కాబట్టి దీన్ని కూడా కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లోకి మనం కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని 2 కాస్ స్క్వేర్ C మైనస్ 1 కింద రాస్తున్నాం. రాయచ్చుగా, రాయచ్చు. రాస్తే ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ C మైనస్ 1. ఇప్పుడు ఈ రెండిట్లోనూ కూడా కాస్ కామన్ తీసేచ్చా? సైన్ 2Cకి కాస్ 2C అయితే ఫార్ములా, సారీ కాస్ 2C అయితే మనకు ఫార్ములా ఏంటి? కాస్ 2Aకి ఫార్ములా కాస్ 2A ఈజ్ ఈక్వల్ టు కాస్ 2A ఉంటే మనకి 2 కాస్ స్క్వేర్ A మైనస్ 1. ఇక్కడ సైన్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 2 sin C కాస్ C కింద రాయచ్చు. 2 sin C కాస్ C కింద రాయచ్చు. సైన్ 2Cకి ఫార్ములా 2 sin C కాస్ C. ఇప్పుడు 2 కాస్ C ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, కామన్ తీసేచ్చా? కామన్ తీసేస్తే 2 కాస్ C కామన్ తీస్తే ఇదేమవుతుంది? కాస్ A మైనస్ B ప్లస్ కాస్ సైన్ C ఎందుకని? ఇక్కడ కాసి కామన్ వచ్చేసింది కాబట్టి ఈ కాసి బయటికి వెళ్ళిపోతే మనం మిగిలింది ఏంటి? సైన్ సియే కదా. ఇక్కడ ఏం మిగిలింది మనకి? సైన్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి కాస్ ఏ మైనస్ బి. ఇక్కడ సైన్ సిని ఎలా రాద్దాం? సైన్ సిని ఇప్పుడు ఇదే దీని నుంచే మనం మళ్ళీ దీన్ని ప్రూవ్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి డైరెక్ట్గా రాసేయచ్చు, బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ కోసమని ఈయన నేను చెప్తున్నాను. సైన్ సి కావాలి కదా, సి ఇలా ఉంచేసి π/2 మైనస్ ఏ ప్లస్ బి కింద రాసాం. ఇప్పుడు సైన్ అప్లై చేసాం అనుకోండి, సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్
π/2 మైనస్ a ప్లస్ బి. ఇప్పుడు ఇదేమవుతుంది కాస్ a ప్లస్ బి అవుతుంది. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ a ప్లస్ బి, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ప్లస్ కాస్ a ప్లస్ బి కింద రాయొచ్చు. ఓకేనా. కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి మనకి, కాస్ సి ప్లస్ కాస్ డికి 2 కాస్ సి ప్లస్ d/2 కాస్ సి మైనస్ d/2. సో ఇది కాస్ సి, 2 కాస్ సి ప్లస్ d/2 అంటే a మైనస్ బి ప్లస్ a ప్లస్ b/2 కాస్ సి మైనస్ డి. సి అంటే ఇది, టీ అంటే ఇది, a మైనస్ బి మైనస్ ఇక్కడ గుర్తులు చేంజ్ అయిపోతుందిగా, మైనస్ a మైనస్ b/2. ఇక్కడ ఏమవుతుంది 2 కాస్ సి ఇంటూ 2 కాస్, ఈ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే 2a/2, 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, ఇక్కడ ఏ మిగులుతుంది. అలాగే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ 2b మైనస్ బి అంటే మైనస్ 2b/2 అంటే మైనస్ బి. కాస్ ఆఫ్ మైనస్ బి నథింగ్ బట్ ఏంటి, కాస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ బి కూడా కాస్ బి అవుతుంది. సో ఇది కాస్ బి. 2 2 జర్ 4 కాస్ ఏ కాస్ బి అండ్ కాస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఇది మనకి థర్డ్ది ఫోర్త్ క్వశ్చన్ అయింది. ఫోర్త్ క్వశ్చన్ ఇది ఫోర్త్ క్వశ్చన్ అయింది. ఫోర్త్ క్వశ్చన్లో 2 బిట్లు ఉన్నాయి, 2 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. త్రిబుల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ a ప్లస్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3π/2 దెన్ ప్రూవ్ దట్, దెన్ పీటీ అంటే ప్రూవ్ దట్ అని అర్థం. ప్రూవ్ దట్ ఏం కావాలి మనకి, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 sin a sin b sin c. ఇది ప్రూవ్ చేయాలి. కండిషన్ ఏంటి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3π/2. ఆ కండిషన్ అవసరమైనప్పుడు నేను ఆన్ ది స్పాట్లో నేను రిజల్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు LHS సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు ఏమికి, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. cos d అనుకుంటే cos c ప్లస్ cos d అప్లై చేస్తే ఏమవుతుంది, 2 cos c ప్లస్ d/2 అంటే 2a ప్లస్ 2b/2 cos c మైనస్ d/2 అంటే 2a మైనస్ 2b/2 ప్లస్ cos 2c. ఇక్కడ ఏముంది 2 cos, ఈ రెండిట్లో 2 కామన్ దీంతో కాన్సిల్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ b మిగులుతుంది ఇంటూ కాస్, సేమ్ 2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, a మైనస్ b మిగులుతుంది ప్లస్ cos 2c. ప్లస్ ఇక్కడ a మైనస్ b ఉంది కదా, దీన్ని మనం ఏమీ చేయలేం, దీన్ని కన్వర్ట్ చేయడానికి ఏం అవకాశం లేదు. బట్ a ప్లస్ b ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలా కన్వర్ట్ చేద్దాం, బై దిస్ కండిషన్ మనం a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ కండిషన్ ఇచ్చాడు, 3π/2. ఇది కండిషన్. ఇప్పుడు a ప్లస్ b కావాలి కాబట్టి a ప్లస్ b ఇటువైపు ఉంచండి, 3π/2 మైనస్ c. ఇప్పుడు కాస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు కాస్ a ప్లస్ b అప్లై చేయండి, కాస్ అప్లై చేస్తే 3π/2 మైనస్ c. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ π/2 అయితే కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది కదా, కన్వర్ట్ అవుతుంది సైన్ c. బట్ ఈ 3π/2 మైనస్ c అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఎందుకని థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది, ఇక్కడ చూడండి 3π/2 అంటే ఎంత, 270 మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది, నెగిటివ్, ట్యాన్ కాటు మాత్రం పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్ కాబట్టి ఇది ఏమవుతుంది మైనస్ సైన్ సి.
అంటే ఇది కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ సైన్ సి. సో దీన్ని ఎలా రాయొచ్చు -2 కాస్ ఏ ప్లస్ బి ఎంత అవుతుంది సైన్ సి మైనస్ సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ కాస్ 2c ఉంది కదా, దీని ఇక్కడ సైన్ సి ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోనే దీన్ని కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 1 - 2 sin square c కింద రాయొచ్చు. ఫార్ములా ఉంది కదా కాస్ 2a ఈజ్ కూడా 1 - 2 sin square a. ఆ ఫార్ములా ప్రకారం 1 - 2 sin square c మనం కన్వర్ట్ చేసాం. ఇక్కడ +1 కాబట్టి ఈ 1ని ఇటువైపు తీసుకొచ్చేసి ఇక్కడ -2 sin c -2 sin c ఉంది, కామన్ తీసేస్తే -2 sin c కామను. ఇక్కడ ఏం మిగిలింది కాస్ ఏ మైనస్ బి ప్లస్ ఇది ఒక సైన్ సి పోతే ఒక సైన్ సి ఉంది, ఇంకో సైన్ సి ఇదేమవుతుంది 1 - 2 sin c కాస్ ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, దీన్ని కూడా మనకి ఏ ప్లస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్లస్ బిలో మనం కన్వర్ట్ చేయాలి. అప్పుడే మన ఫార్ములాని అప్లై చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సైన్ సి అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ π/2 ఇచ్చాడు కదా మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్వల్ π/2. మనకు సి కావాలి, సైన్ సి కావాలి. సో సిని ఇటువైపు నుంచి ఏ ప్లస్ బిని ఇటువైపు తీసుకెళ్తున్నా. ఇప్పుడు సైన్ అప్లై చేశాను, సైన్ సి కావాలి మనకి కాబట్టి సైన్ అప్లై చేశాను. సైన్ π/2 ఏ ప్లస్ బి సైన్ 90 - θ అంత కాస్ థీటా. సారీ ఇక్కడ 3π/2 కదా, 3π/2 అంటే థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. ఇందాక చెప్పాను కదా థర్డ్ క్వాడ్రంట్లో సైన్ కూడా ఇదేమవుతుంది ఆటోమేటిక్గా సైన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ π/2 కాబట్టి సైన్ కాస్లో కన్వర్ట్ అవుతుంది. ఇది కన్ఫర్మ్ కాస్ ఏ ప్లస్ బి, ఇది కన్ఫర్మ్. బట్ సైన్ ఏమొస్తుంది థర్డ్ క్వాడ్రంట్లో సైన్ కూడా నెగిటివే కాదు కాబట్టి మైనస్ సైన్ వస్తుంది. ఇది సైన్ సి. కాబట్టి ఈ సైన్ సిని మనం ఎలా రాయొచ్చు మైనస్ కాస్ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు. కాస్ ఏ ప్లస్ బి రాస్తే ఏమవుతుంది ఇది 1 - 2 sin c కాస్ ఏ మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఓకే నౌ ఇప్పుడు 1 - 2 sin c కాస్ సి మైనస్ కాస్ డికి ఫార్ములా ఏంటి 2 sin c + d/2 sin c - d/2. 2 sin మైనస్ ఉంటే కాస్కి మధ్యలో మైనస్ ఉంటే రెండు సైన్లో వస్తాయని చెప్పాం. 2 sin c + d/2 అంటే a - b ప్లస్ a ప్లస్ b/2 sin c - d/2. sin c అంటే a - b ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ రెండు చేంజ్ అయిపోతాయి a - b/2. ఇది జాగ్రత్తగా చూడండి, ఈ గీత ఉంది కదా చూసుకొని జాగ్రత్తగా. నెక్స్ట్ 1 - 2 sin c -2 sin -b ప్లస్ b 2a/2 ఎంత a ఇంటూ ఇదేమవుతుంది సైన్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది మైనస్ బి -2b/2 అంటే మైనస్ బి సైన్ ఆఫ్ -b అంటే మైనస్ ఒకటి బయటకు వచ్చేస్తుంది సైన్ బి. ఇది సైన్ బి ఇలా రాసుకోండి. ఇది ఇంటూ ఇక్కడ ఇంటూ అన్నట్టు అర్థం. ఇప్పుడు 1 - 2 sin c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇదేమైంది 2 sin a sin b. ఇప్పుడు 1 - 2 2 4 కదా, 4 ఆర్డర్లో రాసేయండి sin a sin b sin c దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. 1 - 4 sin a sin b sin c అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. ఓకే ఇది SSS క్వశ్చన్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఐపీఈకి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా.